అంటే వాళ్ళు నేను ఎంతో నేర్పిస్తాను. అదంతా వాళ్ళు ఎలా చూస్తారు, జ్యోతిష్యం ఎలా చూడాలి, దానికి చార్ట్లను ఎలా చూస్తారు, ఎలా కన్సిడర్ చేయాలి. అప్పుడు ఏమవుద్దంటే మీరందరూ నాకు ఒక ఒక రిప్రజెంటేటివ్. అంటే నేను ఒంగోలు ఉన్నాను, శ్రీకాకుళం ఏరియాలో ఒక ఒక అమ్మాయికి చెల్లెలికి నేర్పించాను, లేదా ఒక బ్రదర్కి నేర్పించాను యదువంశంలో. వాళ్ళు వేరే కమ్యూనిటీకి కూడా సహాయం చేయండి. ఎవరైనా జ్యోతిష్యం అనే ఒక సమస్యలో ఇరుక్కున్న వాళ్ళకి మనకి ప్రూఫ్లతో చెప్పాలి. అది ఎప్పుడు చెప్పగలను అంటే మీకు నాలెడ్జ్ రావాలి. మీకు నాలెడ్జ్ వస్తే మీరు నేర్చుకున్న తర్వాత నా దగ్గర ఒక అంటే నేను గురువుని అని చెప్పటం పెద్ద బాగుండదు. మీరు నేర్చుకోండి. ఒక శిష్యుడిగా నేర్చుకుంటారు, చెల్లెలుగా నేర్చుకుంటారు, ఒక తమ్ముడుగాను అన్నగా చూస్తారు. ఆల్మోస్ట్ నేను 57 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. దేశం కోసం 30 ఇయర్స్ చేశాను. మీరు ఏ భావంతో అయినా చూడండి, నేర్చుకునే భావంతో నేర్చుకోండి. నాకు కావాల్సింది సమాజంలో చేసి పెట్టండి. నేను కోరుకున్న మార్పుని సమాజంలో తీసుకురండి. జ్యోతిష్యం అనేది ఈరోజు మన సంస్థకి పట్టిన వివాహ వ్యవస్థను పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సమస్య. దీని నుంచి బయటికి జనాల్ని తీసుకురావాలి అంటే ఎస్పెషల్లీ నా యదువంశము, మిగతా వాళ్ళను కూడా ఏ కమ్యూనిటీ అయినా కూడా మీకు తెలుసు వేరే ధర్మాలు జ్యోతిష్యాన్ని నమ్మరు. ఒక హిందూ సంస్కృతి వాళ్ళు ఎక్కువ జ్యోతిష్యాన్ని నమ్ముతారు. సో దీని నుంచి మనం సహాయం చేయాలి అంటే మళ్ళీ కూడా మీ నుంచి నాకు మీకు కోరేది ఏంటంటే దీన్ని వ్యాపారం చేయకూడదు. ఎందుకంటే ఏదైనా సమాజ కళ్యాణం, మానవ కళ్యాణం కోసమే జరగాలి. జ్ఞానం అనేది తల్లి శ్రీ రాజరాజేశ్వరి దేవి మనకిచ్చిన ఆ జ్ఞానాన్ని కూడా మనం ఎప్పుడు కూడా సంపాదన అంటే సంపాదన ఎప్పుడు అంటే బ్రతుకు తెరువు కోసం. అంటే నా దగ్గర ఇంకేం లేదు, బ్రతకాలి అన్నప్పుడు ఆ స్కిల్స్ను వాడుకోవాలి. అంతేగాని అంతా జరుగుతూ ఉంది అన్నప్పుడు దాన్ని మనం ఆ, సమాజ కళ్యాణం కోసమే ఎక్కువ వాడాలి. ఉదాహరణ నేను చేస్తాను. నేను చెప్తా ఉంటాను మీకు ఉచితంగా క్లాస్ చెప్తాను. చాట్ చూడాలి అంటే 3 గంటలు పడుతుంది కాబట్టి నేను, ఎందుకంటే అలా అందరూ చాట్ ఫ్రీగా చూడమంటే నా సమయం అంతా వేస్ట్ అవుద్ది. మా గోశాలకి ఎంతో కొంత అంటే ఒక 2,000 3,000 ఇవ్వండి. చార్ట్ చూస్తాను. 3 నెలలు 3 గంటలు కష్టపడతాను. అందులో కూడా మీకు వద్దు అనేది ఉండదు. నా చేతితో నేను వద్దు అని చెప్పటం ఉండదు, మినహాయింపులు చెప్తాను అని చెప్తా ఉంటాను. సో మీరందరూ జ్యోతిష్యం నేరవండి, నా దగ్గర ఉచితంగా నేర్చి సమాజానికి సహాయం చేయండి. టీవీ సీరియల్స్ అని ఒక టైం వేస్ట్ చేసుకోకుండా జీవితంలో మీరందరూ కూడా ప్రతి క్షణము నేర్చుకునే మనస్తత్వంతో ఉండాలి. ఎంతో మంది మహానుభావులు మనం భూమి మీద లాస్ట్ క్షణం వరకు నేర్చుకుంటానే ఉండాలి. నాకు ఎంత వచ్చు, నాకు చాలా వచ్చు, నాకు అంతా తెలుసు అంటాం మన అమాయకత్వం. మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. అవి మనం ఆ జ్ఞానం నేర్చి సమాజానికి ఉపయోగపడే ఒక మంచి మార్గంలో మీరు వెళ్ళాలి. మీరందరూ ఈ సంస్థలో నేను చెప్పే ఈ సంస్థ లక్ష్యాలను ఫాలో చేయండి. సంస్థలో ముఖ్య లక్ష్యాలు ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా ఒకరికి సహాయం చేసే మనస్తత్వంతోనే ఉండాలి. ఎందుకు చేయాలి అంటే సహాయాన్ని మించింది లేదు. మీకు తెలుసు ఈరోజు సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్లో వివాహం అనేది ఒక పెద్ద సమస్య, జ్యోతిష్యం అనేది ఒక పెద్ద సమస్య. ఈ జ్యోతిష్యం వల్ల మీకు తెలుసు ఎంత, ఇప్పుడు మీరు చెప్పారు మన దాసు కృష్ణారావు యాదవ్ గారు ఏం చెప్పారు, ఈ మిడిలర్స్ అంటే బ్రోకర్స్ అనేవాళ్ళు ఎలా ఇబ్బంది పెడుతున్నారు. దానికి నేను చెప్పాను అది తప్పు కాదు. అంటే పెళ్ళిళ్ళ పేరయ్య చేసినట్టు మీరు చేయండి, న్యాయం చేయండి. ఇచ్చింది తీసుకోండి, డిమాండ్ చేయొద్దు, బురద చల్లొద్దు. మీరు జీవనాధారంగా మీ పిల్లల కోసం మీరు బ్రతుకు తెరువుగా ఎంచుకున్నప్పుడు దాన్ని న్యాయంగా చేయండి. డిమాండ్ చేసి బిజినెస్ చేయకండి. బిజినెస్ చేస్తే ఎప్పుడు ఏంటంటే విలువలు తగ్గుతాయి. బిజినెస్ చేసేవాడు ఎదుటివాడి బాధని తెలుసుకోడు. డబ్బు సంపాదనే మార్గం, వాడు ఎలా పోతే నాకెందుకు అనే టైప్లో, అది ధర్మం కాదు. పెళ్లి చెడగొట్టడం అనేది పరమ కిరాతకమైన చర్య. అది మీరు కర్మదోషాల కింద వస్తుంది. మీరు, నేను చెప్తున్నాను, మీరు ఇనుకోండి నా మాట. మీరు ఏ పెళ్ళిళ్ళు అయితే చెడగొడతారో, ఎన్ని పెళ్ళిళ్ళు చెడగొడతారో ఆ పాపం అంతా మూటగట్టి మీ పిల్లలకి ఇచ్చిపోతారు మీరు. ఇది తెలుసుకోండి. నేను పవిత్రమైన వివాహ వ్యవస్థలో మీరు ఏ విధంగానైనా డబ్బు సంపాదించే ఈ కార్యక్రమంలో మీరు ఎవ్వరి గురించి అయినా దుష్ప్రచారం చేసి ఆ పెళ్ళిళ్ళు చెడగొడితే ఆ పాపం అంతా మీరు మీ పిల్లలకి మీ తర్వాత ట్రాన్స్ఫర్ అవుద్ది. ఎందుకంటే మీరు ఆస్తులు సంపాదించి ఇచ్చిపోతారు, కానీ ఆస్తితో పాటు కర్మ దోషాల కింద వాళ్ళు జీవితాంతం అనుభవిస్తారు. ఎందుకు అనుభవిస్తారు అని మీరు క్వశ్చన్ వేస్తారేమో. మీరు ఆస్తి ఇచ్చారుగా, మీ ఆస్తులు అతను అనుభవిస్తున్నాడు కాబట్టి కర్మలు కూడా మొయ్యాలి అతను. కాబట్టి
మారండి. ఇప్పటికైనా ఇది రికార్డ్ అవుతా ఉంది. ఇది నాకు యూట్యూబ్ నా ఛానల్లో ఉంటుంది, మీకు గ్రూపుల్లో పంపిస్తుంటాను. మీరు చేస్తుంది నేను తప్పంటం లేదు. ఎవరిని కూడా మీరు వాసు యాదవ్ మీద మీరు ఎవరన్నా ఆయనకి బ్రోకర్లు అంటే పడదు అని ఎవరన్నా దుష్ప్రచారం చేసినా నమ్మమాకండి. నేను మిమ్మల్ని ఎగనిస్ట్గా అంటం లేదు. మీరు అవసరమే, ఎందుకంటే ఇది పెద్ద మార్కెట్, ఎంతో మంది పెళ్ళిళ్ళు కావాలి. మీరు అరేంజ్ చేయండి, మంచి మ్యాచ్లు చూసి ఇవ్వండి వాళ్ళకి. డబ్బు డిమాండ్ చేయమాకండి, ఇచ్చినది తీసుకోండి, మంచి మ్యాచ్ సెట్ చేయండి, నేను కాదంటం లేదు. వాళ్ళు మీరు అడిగిన అప్పుడు ఇవ్వరు. మ్యాచ్ సెట్ చేయకపోతే ఎందుకు ఇవ్వాలి? మీకు మీకు తెలుసా, రోజు కష్టపడితే ఒక మనిషి 500 ఇస్తారు. మీరు 5,000 అడిగితే, అంటే అట్లా వచ్చి 2 ఫోటోలు చూపిస్తే 5,000 అడిగితే అది ఎట్లా అవుతుంది? అట్లా కాదు, తప్పు అవుతుంది. ఆ మీరు 2 ఫోటోలు చూపించినందుకు 5,000 తీసుకోవాలి, 2,000 వెయ్యేయండి అంటే కుదరదు, తప్పు అవుతుంది అది. రోజు మనిషి కష్టపడితే ఉదయం నుంచి సాయంత్రం దానికి 500 రూపాయలు వస్తాయి అతను లేబర్షిప్ చేసినందుకు. కాబట్టి మీరు కరెక్ట్గా వెళ్తే మీరు న్యాయంగా ఉంటారు. లేదు నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే ఆ కర్మలన్నీ మీ పిల్లలకి ఇస్తారు. ఇది తెలుసుకోండి. మానవ జీవితం, మీరు తమాషాగా జీవితంలో ఈ భూమి మీద నా ఇష్టం వచ్చినట్టు నేను బతికిపోతాను, చేసిపోతాను, నువ్వు చేసి వెళ్ళిపోతావు. తర్వాత ఎవరు? నీ తరం ఉంటుంది. నీ తరం ఎలా బతకాలి? నువ్వు చేసిన నీ కర్మలను మోసుకుంటూ వాళ్ళు తిరగాలి. అంటే మీకు తెలియదా, మీ వంశం ఎంత ఉన్నతంగా ఉండాలి, మంచి విలువలతో బతకాలని కోరుకోవా? నా తర్వాత నా వంశం వర్ధిల్లాలి, నా వంశం దేశ సేవ, ప్రజాసేవ, సమాజ సేవ, మానవ సేవ చేయాలి, ఉన్నతంగా ఉండాలి, వాళ్ళు సమాజంలో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి, మీరు కోరుకోరా? కోరుకుంటారు. అలా కోరుకోవాలంటే మంచి పనులు చేయండి. నేను మీరు బ్రతకటానికి మీరు ఏరుకునే ఏ కార్యక్రమాన్ని కూడా నేను తప్పుపట్టను. మనిషి జీవనాధారం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. కానీ ఆ చేసేది మంచిదా చెడు ఎట్లా ఎన్నుకుంటారు? మీరు యాదవులు గోవుల్ని చెన్నైకి బండ్లు ఎక్కించి వధశాలకు పంపి మీ మనసు బాధగా వేయటం లేదు, తప్పు కదా అది. మన గోసంపద మీరు గోశాలలో పంపించండి. ఆ వృత్తి కాకపోతే ఇంకొక వృత్తి ఎన్నుకోండి, మంచి వృత్తి ఎన్నుకోండి. ఆ? మందుల షాపులు పెట్టి మందుల షాపుల్లో సంపాదించాలా యాదవులు? ఆ మందుల షాపుల్లో ఏం సంపాదిస్తారు? పాపం మూట కట్టుకోవడం తప్పితే. ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయి ఆ మందుల వల్ల? ఆ? యాదవులు మనకేం కర్మ అది? మనకి ఇంక బిజినెస్ లో పెట్టుకోండి మీరు. అలా ఒక కుటుంబాలు కూలిపోయే బిజినెస్లు అనవసరం. ఎందుకంటే మంచి మంచి మనసుతోటి ఏ బిజినెస్ చేసినా ఓకే. సరే, లెక్చర్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూద్దాము ఎవరున్నారు లైన్ లో, ఎవరికి మ్యాచ్లు ఇవ్వాలి. నేను ఇప్పుడు రాజ్యలక్ష్మి, ఆయన ఏర్ల సుబ్బారావుకి ఒకసారి చెప్పానమ్మా, రాజ్యలక్ష్మి చెల్లెలు చూద్దాం. ఆయన లేట్ అవుతారు, మంచి మంచి మ్యాచ్లు ఉన్నాయి, వదులు. ఏమ్మా? ఆయన ఊర్లోనే ఇప్పుడు మీరు లేరు కదా. ఆ, మీరు లేనప్పుడు రాజలక్ష్మి వాళ్ళ అమ్మాయి వద్దన్నాడండి అబ్బాయి అని చెప్పి 2, 3 సార్లు చెప్పాడు. అంటున్నాడు. ఇంతలో కరెంటు పోయింది, నేను వెళ్ళాను. నేను అప్పుడే ఆయన కౌన్సిలింగ్ చేస్తా. నేను కౌన్సిలింగ్ అప్పుడు స్టార్ట్ అయింది నాది. అట్లా సార్ అట్లా చేసుకోమాకండి, 92 మీరు బాబు లేట్ అవుతా ఉన్నాడు, మన ఒంగోలు అమ్మాయి ఉంది కదా. మీరు ఏంటి, మీరు మాట్లాడుకోండి. మీకు ఈ సమస్య, నేను అప్పుడు ఒక మాట చెప్తా ఉన్నాను. మీ సమస్య ఏంటి నాకు చెప్తే ఓపెన్ గా నాతో మాట్లాడండి సార్. మాకు కట్నాలు కావాలా, జ్యోతిష్యమా, లేదు అంటే మనం ఇంత సంపాదించుకున్నాక ఇంకా ఏం కట్నాలు ఇచ్చేది? ఏదో అమ్మాయికి ఇస్తారు, అంతే కదా. ఇచ్చేది ఏ వస్తువు అయినా కూడా అమ్మాయికి స్త్రీధనంగా ఇస్తారు. ఆ స్త్రీధనంగా ఇచ్చేటప్పుడు మీరు ఎందుకు ఆశపడతారు ఎక్కువ? జీవితంలో మనం ఎంతో సంపాదించుకున్న తర్వాత ఆమె తెచ్చేది ఏమి? ఇప్పుడు ఒక మంచి స్త్రీ కావాలి నాకు. నా జీవితంలో నాకు ఒక నాలో సగము, ఆ పరమశివుల్లో అమ్మ సగం అయినట్లు నా అర్ధాంగి నాలో సగం అవ్వాలి. ఆమె మంచి మనసుతోటి ఈ కుటుంబం, ఆమె మంచి మనస్సే నాకు శ్రీరామ రక్ష అని మీరు కోరుకోండి. ఆమె తెచ్చేది ఏం వస్తుంది? అందులో ఎంత తెస్తారు? ఇచ్చేది ఏదో తల్లిదండ్రులు ఆమెకి ఇస్తారు కదా. అనేసి నేను అడుగేది ఏంది, ఏం అడుగుతా ఉంటాను అంటే ఎప్పుడు కూడా మీరు మీ బాధ ఏందో నాకు చెప్తే నేను సహాయం చేస్తాను అని చెప్తా ఉంటాను అనమాట. మీరు నాకు చెప్పండి. మీకు చెప్తే సార్ నాకు జ్యోతిష్యం సమస్య ఉంది అంటే నేను వదలగొడతాను ఆ జ్యోతిష్యాన్ని, నమ్మండి. ఆ, లేదు. ఏమ్మా? ఏమ్మా? మీరు పర్సనల్ రండి వద్దు, ఈ గ్రూప్ లోనే వద్దు, వేరేది ఏదన్నా తీయండి సార్ అంటున్నారు. నేను మాట్లాడతాను. అది వేరేదైనా నా దగ్గరికి వచ్చి తీసుకొని ప్రాసెస్ చేసుకోకుండా సండే కోసం ఎదురు చూడొద్దని నేను చెప్పాను. మీరు చాలా మంది నాతో మీ అందరికి చెప్పాను, నా దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది, మీరందరూ నాకు వాట్సాప్ కాలే చేయండి.
ఆ, ఎవరైనా కూడా వాట్సాప్ కాలే చేయండి నాకు. నేను గ్రూప్లో కూడా మెసేజ్లు పెట్టున్నాను. ఇక్కడ నాకు వాయిస్ కాల్స్ రన్ కావడం లేదు. అందుకని ఆ, ఆ, మీరు ఎప్పుడు వాట్సాప్ కాల్ చేయండి. మీరు ఆదివారం కోసం ఎదురు చూడకుండా నంబర్లు తీసుకొని ప్రాసెస్ చేయండి మ్యాచ్లు. మీరు ఏ టైంలోనే నేను చాలా వరకు కూడా పండుకోబోయే ముందుకి, అంటే 12 ఆ మధ్యలో అన్ని చూస్తాను. నేను 10 గంటలకు క్లోజ్ చేస్తాను. 10 తర్వాత చేయండి, ఎందుకు బాగుండదు అనేది చూసేసి ఒకటి అలా మిగిలినా కూడా నెక్స్ట్ రోజు మాట్లాడుకోవచ్చు. ఈ సండే మీటింగే బాగుంది, మధ్యలో వద్దు ఎక్కువసేపు మాట్లాడుకోవటం కూడా. మా అంత ఒక సండే కలుద్దాము, మీ మ్యాచ్లు మధ్యలో తీసుకోండి, ప్రాసెస్ చేసుకుంటా ఉండండి. సరే, అయితే నేను ఆయనతో పర్సనల్ గా మాట్లాడతాను, చూద్దాం ఆయన విషయం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరు ఉన్నారు ఇక్కడ? సింబోతుల రమేష్ గారు, ఏమైంది మీ మ్యాచ్ సార్, ఎంతవరకు వెళ్ళింది? సరే, సింబోతుల రమేష్ గారు. ఇందాక ఇచ్చిన నంబరు వర్కౌట్ అవ్వలేదు అన్నయ్య. ఆ అబ్బాయి కూడా చెప్పాను. ఆ నాకు యాదవ్ గారు తెలియదమ్మా నాకు అని అన్నారు. ఆ మీ గురించి చెప్పాను. ఆ మీ నెంబర్ చెప్పమన్నారు. మిమ్మల్ని అడిగి ఒకసారి చేద్దామని ఉన్నాను నేను. ఆయన కార్డు మీరు పెట్టేసేయండి. మీకు కార్డు ఇచ్చాను కదా, ఆ కార్డు మీరు పెట్టేసేయండి. ఆ అమ్మా, మీరు సర్వీస్ చేస్తారు డీటెయిల్ అని చెప్పాను. మీకు ఒక కార్డు ఇచ్చాను కదమ్మా, ఆ కార్డును మీరు పెట్టేస్తే, నేను కార్డు పెట్టాను కదా నాది ఒకటి, దాని కింద మన సంస్థ సర్వీసులు అన్నీ రాసి ఉంటాయి కదా. నేను అన్నాను కదా నేను కూడా. మీరు అడ్మిన్, మీరు ఆ కార్డు పెట్టేసేయండి వాళ్ళకి. ఓకే అన్నయ్య. నేను పెట్టిన ఒకటే, మీరు పెట్టిన ఒకటే. ఆయన ఎవరు అంటే ఆ కార్డు పెడితే దాంట్లో తెలిసిపోద్ది వాళ్ళకి అన్ని విషయాలు. నేను వాళ్ళని గ్రూప్ లో కూడా యాడ్ చేస్తాను. ఒకవేళ నేను అందరితో మాట్లాడలేకపోయినా మీరు మాట్లాడుతూ ఉన్నారు, చాలా సంతోషం, నా గురించి చెప్తా ఉన్నారు, వాళ్ళకి సహాయం జరుగుతుంది. ఎవరో వాళ్ళు ఒకసారి నేను కార్డు పంపిస్తాను అబ్బాయికి, మీరైనా పంపించవచ్చు. మీకు అంతకని కార్డు ఇచ్చాను, యశోద చెల్లెలకి ఇచ్చాను, మీకు ఇచ్చాను. ఆ ఓకే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి, వైద్య శాఖ పట్టించుకోండి. ఓహో, మన అతను చంద్రశేఖరా ఏంటి? చంద్రశేఖర్ కాదండి ఆ అబ్బాయికి ముంబైలో చేస్తున్నాడంట. ఓకే. ఐటీ దానిలో ఈపీఎఫ్ వాళ్ళనా? ఎర్రశాఖ అబ్బాయి. వేరే శాఖ. సరే, ఓకే, ఓకే, నో ఇష్యూ, నో ఇష్యూ. ఆ అబ్బాయి బాగా మాట్లాడేది. అక్క, కావాలంటే ఒక నంబరు పెట్టమ్మా నాకు, నేను మాట్లాడతాను, గ్రూప్ లో నన్ను యాడ్ చేయండి అని అన్నాను. అబ్బాయిని యాడ్ చేశాను గ్రూప్ లో నేను. ఒక్క నిమిషం, నాకు తెలియట్లేదు అన్నాడు. ఒక్క నిమిషం అమ్మ, నేను చూస్తున్నాను. ఈ అబ్బాయికి కార్డు నేను పెట్టానా పెట్టలేదు, చూస్తాను ఒకసారి. పంపించాను. ఆ అబ్బాయికి ఆ నెంబర్ కార్డు ఇచ్చున్నాను ఈ అబ్బాయికి నేను. సరే, ఇతను గ్రూప్ లో ఉన్నాడో లేదో ఒకసారి యాడ్ చేసి చూస్తాను నేను. అదే చెప్పాడు. అమ్మా, లేదనే చెప్పాడు అన్నయ్య. లేదన్నాడా? అయితే ఒక్కసారి నేను అవుట్ అయ్యి మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ జాయిన్ అవుతాను.
ఓకే. సరే, అతనికి లింక్ పంపించేసాను. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు మనకి? ఎవరున్నారు? చల్లా పద్మావతి ఏమన్నా అయిందమ్మా? ఆహా, లేదండి. మొన్న మీరు చెప్పారు కదా, అది కాలేదు కదా. ఓకే. వాళ్ళు ప్యాకేజ్ తక్కువ అన్నారు, ఇంక లేదు కదా, చెప్పలేదు. సరే సరే అయితే ఈ సింబోతుల రమేష్ గారు ఏమైంది సార్? యాడ్ చేశారు అన్నయ్య. యాడ్ చేశాను, అతనికి లింక్ పంపించాను నేను. అతను యాడ్ కావటం లేదు, లింక్ ఇచ్చాను అతనికి. లింక్ ఇస్తే అతను యాడ్ అవుతాడు. సరే అయితే చల్లా పద్మావతి మీకు ఒక్క నిమిషం అమ్మా, మిమ్మల్ని మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు బాగుంటారు, లేదా నెల్లూరు అయినా ఓకే. నెల్లూరు కూడా ఓకే. నెల్లూరులో కొంత నంబర్ వచ్చింది, కొత్త నంబర్ ఒకటి పంపిస్తున్నానమ్మా, చూడు. ఈ అబ్బాయి వచ్చేసి మన అమ్మాయి 2000 కదమ్మా? 2,000. ఈ అబ్బాయి బ్యాంక్ లో చేస్తున్నాడు. బ్యాంక్ ఓకేనా? 97. గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ బ్యాంక్, అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్. పెట్టండి. బ్యాంక్ నెల్లూరు వాళ్ళ. పంజాబ్ నేషనల్ బ్యాంక్ గవర్నమెంట్ సెక్టరే. ఏమంటావు? వద్దా? పెట్టండి. పెట్టండి కాదు, వద్దా చూడు, ముందు చెప్పింది పెట్టించుకోవటం అంటే ఉపయోగం లేకుండా అయింది. అప్పుడు ముందు చెప్తున్నా, డీటెయిల్స్ చెప్తున్నాను. అబ్బాయి 5-11 ఉంటాడు, 97. మన పాప 2000 కదా, 2001. 2,000. 3 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. 2000 మే కదా? 2,000 ఆగస్ట్ పాప. అయితే కరెక్ట్ గా ఈ బాబు కూడా ఆగస్టే. 3 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది. అర్థమైందా? 3 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటే మీకు ఈ అబ్బాయి ఎంబీఏ చేశాడు కాబట్టి బ్యాంక్ లో, గవర్నమెంట్ సెక్టర్ బ్యాంకు, ప్రజెంట్ లో హైదరాబాద్ చేస్తున్నాడు ఈ బాబు. ఓకే. ఆ, అట్లాగా మీరేంటంటే, మీరు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే నాతో ఎప్పుడు కూడా క్లారిటీగా ఉండండి. మీరు నాకు సాఫ్ట్వేర్ సైడే కావాలి అంటే ఓపిక పట్టాలి, వచ్చిన దాకా మ్యాచ్లు ఇస్తా ఉంటాను అందులో సెట్ అయిన దాకా. లేదండి గవర్నమెంట్ సెక్టర్ అయినా ఓకే అంటే అలా పెట్టండి చూద్దాం. కానీ వీళ్ళైతే రైల్వే జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ అయినా పర్లేదు. అది ఈ అబ్బాయి బ్యాంకు అంటే పెట్టండి చూద్దాం అంటే పెట్టించుకొని టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు? అందుకని నేను చెప్తానండి, ఈ అబ్బాయి మీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్. క్లారిటీ అంటే నాకు లేదండి మాకు సాఫ్ట్వేరే కావాలి అంటే సాఫ్ట్వేర్ దొరికినంత వరకు వెయిట్ ఇస్తా ఉంటాను. ఇవ్వకుండా ఏముండదు. మీరు సండే వచ్చారు ఇక్కడ నా దగ్గర తీసుకున్నారు, లేదు పర్సనల్ గా నాకు ఫోన్ చేశారు, ఇవ్వకుండా ఏమీ ఉండదు. ఎందుకంటే సంస్థ నేను పెట్టాను, ఇది నేను ఇష్టంగా చేస్తున్నాను, మీకు న్యాయం జరగాలి, మంచి జరగాలి అన్నప్పుడు నేను ప్రతి ఆదివారం మిమ్మల్ని కలుస్తానే ఉంటాను, ఇస్తానే ఉంటాను. మీరు నాకు చెప్పాలి. పోతే చెప్పిన తర్వాత నేను కౌన్సిలింగ్ అనేది ఉంటది. ఆ కౌన్సిలింగ్ లో మీకు అది మీరు ఇష్టపడతారా, కష్టంగా నా మాటలు వింటారా నాకు సంబంధం లేదు. ఎందుకంటే నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి మీరు పొరపాట్లు చేస్తున్నారని నాకు అనిపిస్తూ ఉంటది. ఈ మ్యాచ్ని ఎందుకు సెటిల్ చేసుకోవటం లేదు? ఏం చూస్తారు? ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మ్యాచ్లు అవుతాయా అనేది చెప్పాలి నేను. ఒక తమ్ముడుగా చూసుకుంటారు, అన్నగా చూస్తారు, ఒక గురువుగా చూస్తారు, 30 సంవత్సరాలు చేసిన దేశానికి చేసిన ఒక టెక్నికల్ ఇంజనీర్ గా గౌరవం, ఏ రకంగానైనా ఒక సంస్థ అడ్మిన్ గా చూస్తారు. మీకు మంచి చేయాలని నేను చూస్తాను, చెడు చేయాలని ఎందుకు చూస్తాను? ఆ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గించుకోండి అని. ఇప్పుడు మీరు అన్నారు పెట్టండి చూద్దాం అంటే, పెట్టండి చూద్దాం కాదు. మీ పాప, చెప్పాను మీ పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీకేం కావాలి? మీకు ఒక ఐడియా ఉండాలి. మాకు సాఫ్ట్వేరే కావాలి అంటే సాఫ్ట్వేర్ ఇస్తా ఉంటాను, అది సెట్ అయితే అవుతుంది. లేకపోతే కొత్త మ్యాచ్లు వచ్చిన దాకా వెయిట్ చేయండి, నాతో రెగ్యులర్లో టచ్లో ఉండండి, ప్రతి ఆదివారం కండక్ట్లో మీటింగ్లోకి వస్తూ ఉండండి, తీసుకుంటాం. లేదండి నాకు సాఫ్ట్వేర్ వద్దులేండి, సాఫ్ట్వేర్ ఇవ్వండి, బ్యాంక్ అయినా పర్లేదు, గవర్నమెంట్ అయినా పర్లేదు అంటే అట్లా ఇస్తాం. సరే ఇప్పుడు నీకు చెప్పు, నాకు చాయిస్, నీకు ఈ అబ్బాయి బ్యాంక్లో చేస్తున్నాడు, ఓకేనా? ఇవ్వమంటావా మ్యాచ్? చెప్పండి. ఓకే, పంపిస్తున్నానా? అట్లానా? మ్యాచ్ సెటిల్ చేయండి త్వరగా. మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెట్టమాకండి. ప్రతి ఒక్కరు చాలా ఎక్కువ ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి.
రేపు నేను సమాధానం చెప్పాలి. ఆయన సంస్థ పెట్టి 9 నెలలు అయింది, ఇంత 10వ నెల వస్తుంది, ఇంతవరకు మ్యాచ్లు అంటే మీరు మీరు సెటిల్ చేసుకోకుండా నేనేం చేయగలను దానికి? అవునా కాదా? సరే, అయితే ఈ అబ్బాయి నంబర్ మీకు పంపించాలి అంటే ఒక్క నిమిషం. తర్వాత నెక్స్ట్ ఎవరున్నారు, నెక్స్ట్ చెప్పండి. ఈ అమ్మాయి పంపించే లోపల నెక్స్ట్ త్వర త్వరగా క్లోజ్ చేద్దాం, భోజనాలు టైం అయిందిగా మీ అందరికీ. నేనంటే ఉంటాను, మీరందరూ ఉండగలరా? టయానికి ఆకలికి ఉండగలరా? నేనైతే తినకుండా అయినా ఉంటాను సాయంత్రం దాకా. నెక్స్ట్ నెక్స్ట్ చెప్పండి సార్, నెక్స్ట్ లైన్లో ఎవరున్నారు? అన్నయ్య మాట్లాడే అన్న అంటే నంబర్స్ పంపిస్తాను, ఇప్పుడే ఇస్తాను, ఇప్పుడే ఇస్తాను. ఇప్పుడే ఇస్తాను, నాకు పంపిస్తాను. ఓ- ఓకే. మా ఇచ్చాను, మాట్లాడు. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ఈ అమ్మాయి అడుగుతుంది ఎవరు సార్? చల్ల పద్మావతి అయిపోయింది, నెక్స్ట్ ఎవరు అడుగుతుంది? మా మైక్ ఆపేయండి, మైక్ ఆపేయండి, మైక్ ఆపేయండి. సింబోతుల్ రమేష్ సార్, మీకేమైంది? అది మీరు మాట్లాడింది అయిందా? సరే, ఆయనకి 3 సార్లు అడిగిన ఆన్సర్ లేదు, ఇంకా వదిలేయండి, ఇంకా ఆయన వచ్చినప్పుడు ఆయనే వస్తారు. ఆ నెక్స్ట్ ఎవరున్నారు? మన ఈ అమ్మాయి అడుగుతుంది, తానికొండ అమ్మాయి. సరే, నీకు ఇంకో మ్యాచ్ పెడుతున్నానమ్మా. సరే, పెడుతున్నాను, మాట్లాడేసి. మా మైక్ ఆపండి, మైక్ మైక్. మా మైక్ ఆపు, మైక్ ఆపమ్మా. మా మైక్ ఆపాలి, మైకు మినిమం. సరే, మరి నేను చూసి పంపిస్తాను మీకు. సరేనా? ఎవరు? తానికొండ పద్మావతి. నెక్స్ట్ ఎవరు సార్? కొత్తగా ఎవరు వచ్చారు? బొబ్బూరు శ్రీనివాసరావు గారు చాలా రోజులకు వచ్చారు సార్. ఎలా ఉన్నారు, బాగున్నారా? విఎఫ్ కళ్యాణి అయిందమ్మా మీకు అది? ఇచ్చిన మ్యాచ్ సెట్ అయిందా? విఎఫ్ కళ్యాణి. సార్ శ్రీనివాసరావు గారు బొబ్బూరి ఎలా ఉన్నారు? బాగుందా సార్ ఇంకొక 1 వీక్ అందులో నుంచి బిజీ షెడ్యూల్ నుంచి బయటకు వస్తారా వన్ వన్ వీక్ తర్వాత? తర్వాత వర్షం సర్వటిక్స్ పడితే క్లోజ్. వర్షం కోసం వెయిటింగ్. ఓకే, మీరు మంచి మిత్రులు, నాకు నాకు చాలా నాకు మంచి మిత్రులు మీరు. ఓకే. మన సంస్థలో మీరు మీలాంటి వాళ్ళు, శివప్రసాద్ లాంటి వాళ్ళు, శివప్రసాద్ గారు కొలుసు వెంకట ప్రసాద్ వాళ్ళు మొదటి నుంచి సంస్థలో ఉన్నారు. మీరు కూడా మొదటి నుంచే ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే సంస్థలో ఏంటంటే మంచి జరగాలి అని మన కోరికని మీరు ముందుకు తీసుకెళ్తారు. సో అప్పుడప్పుడు మీరు వస్తూ ఉండండి. ఆ, వచ్చి మీరు మ్యాచ్లు సెటిల్ చేయండి పాపకి. శివప్రసాద్ గారు కూడా నాకు వేరుగా మాట్లాడి తీసుకోండి సార్ మ్యాచ్లు. నాకంటే అది డెసిషన్ ఇస్తే అది నేను ఇప్పుడే కావాలంటే ఇప్పుడే మ్యాచ్లు వేరే ఉన్నాయి, ఇస్తాను నేను. సరే, నెక్స్ట్ ఎవరున్నారు? తానికొండ పద్మావతి అమ్మ, నేను ఇస్తాను నీకు మ్యాచ్లు చూసి పెడతాను, పంపిస్తాను. సార్ పేరయ్య బొడ్డు గారు, మన మీ మ్యాచ్ ఏమో ఇవ్వమంటారా సార్? బొబ్బూరు శ్రీనివాసరావు గారు ఏమన్నా?
సార్ బొబ్బూరు శ్రీనివాసరావు గారు ఏమైనా మ్యాచ్ ఇవ్వమంటారు? చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? సరే మాట్లాడండి, తర్వాత మాట్లాడండి. మనం ఆ టైంలో ఎందుకంటే ఫుల్ బిజీగా ఉన్నాం కదా. బిజీ షెడ్యూల్లో ఉన్నారు, మ్యాచ్ అర్థమైంది. మొన్న 15 రోజులు 20 రోజులు అటు పోయారు. వెళ్ళినట్టు ఇప్పుడు ఫోన్ చేశాను కదా, రాయలసీమ వెళ్తున్నాను. ఆ, ఆ, రాయలసీమ వెళ్ళి వచ్చారు, 4 రోజులు అవుతుంది. ఓకే, శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టాలి ఒక వారం. ఓకే, అది అందుకని ఇప్పుడు సాయంత్రం అట్లా కాల్ చేస్తాను సార్. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, మాట్లాడండి సార్. ఓకే. సరే, నెక్స్ట్ సార్ పేరయ్య బొడ్డు సార్, బొడ్డు సార్ వింటున్నారా? పేరయ్య గారు, బొడ్డు పేరయ్య. సరే, బిఎఫ్ కళ్యాణి చెప్పమ్మా, అది అయింది మొన్న ఏమైంది? నమస్తే అమ్మా, అయిందా మ్యాచ్? లేదు సార్, ఎవరు ముందుకు రాలేదు సార్. మన నెంబర్ పెడతా ఉన్నారు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. ఓకే, ఓకే. మొన్న పెట్టింది కాలేదా? లేదు సార్. ఓకే. అయ్యయ్యా, ఏ సార్ ఎవరైనా ఫోన్ చేయడం వరకే కానీ సార్, ఎవరు ముందుకు వెళ్ళట్లేదు సార్ నాకు. ఓకే, వేరే అలా జరుగుతూ ఉంటది. ఓకే, నో ప్రాబ్లం. నేను ఇంకా వేరే ఇస్తాను. ఓకే, మీ అందరికీ మ్యాచ్లు చూస్తూ నేను కూడా నా ప్రయాణంలో ఉన్నాను, మా బాబుకి మ్యాచ్లు చూస్తా అనేది చెప్తా ఉన్నాను అందరికీ. ఆ మనకి కూడా బాబుకి మ్యాచ్ నేను చూస్తున్నాను, అబ్బాయి చెప్పాను అందరికీ కూడా. తను సిస్కోలో చేస్తున్నాడు, ఇట్లా నెలకి 6 లక్షలు, సంవత్సరానికి 72 లక్షలు. మీ ఏరియాలో మంచి మ్యాచ్లు ఉంటే నాకు చెప్పండి, నాతో పర్సనల్గా మాట్లాడండి ఎవరైనా కానీ. ఓకే, ఫస్ట్ బాబుకి చేసిన తర్వాత నేను పాపకి చేయాలి. సో మీకు నేను ఎలా హెల్ప్ చేస్తున్నానో, నాకు ఏ ఏరియాలో మంచి మ్యాచ్ ఉంటే చెప్పండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన వియ్యప్ప కళ్యాణి అమ్మాయి వచ్చి విశాఖపట్నం. వీళ్ళకి మ్యాచ్ చేయాలి అంటే వీళ్ళ బాబు వచ్చేసి ఆ, మీ బాబు బ్యాంక్ లో చేస్తున్నాడు కదా? సరే. మీకు బ్యాంక్ వాళ్ళు ఓకేనా? లేదు సార్, మీ బాబు ఎక్కడ, హైదరాబాద్ లో చేస్తున్నాడా? పాడేరులోనే. బందర్లో చేస్తున్నాడా? మా ఊర్లోనే సార్, పాడేరులో. మీ చోడవరంలో చేస్తున్నాడా? మీ అబ్బాయి హెచ్డిఎఫ్సిలో చేస్తుంది. మీ 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 బాబు హెచ్డిఎఫ్సిలో కదా చేస్తుంది? అవునా, బీటెక్ చేశారు సార్. రైట్ అమ్మా, బ్యాంకులో కదా చేస్తుంది అంటున్నా. ఆ, మరి బ్యాంక్ వాళ్ళు నీమంటావా? బ్యాంక్ వాళ్ళు నీమంటావా అంటున్నా. సార్. సరే, అయితే బ్యాంక్ వాళ్ళని ఇస్తున్నాను. ఇద్దరు ఒకే బ్యాంక్ కదా? అవును సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాబట్టి. అబ్బాయిది 95. అవును 95 అయితే ఈఎంఐ బ్యాంక్ లో చేస్తుంది 93. 93 కుదరదుగా. ఆ గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు ఒప్పుకోరు, కానీ వీళ్ళు వచ్చేసి ఈఎంఐ వచ్చి అమ్మా, ఈ ఈ భర్త స్వాతి ఉంది కదా, ఈ అమ్మాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చేస్తున్నావు కదమ్మా మన అమ్మాయి. మన అమ్మాయి భర్త స్వాతి వాళ్ళ అమ్మాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చేస్తుంది కదా అంటున్నా. లేదు సార్. ఆమె స్క్రీన్ లో ఉంది అని అడుగుతున్నాను. వినిపిస్తుందా భర్త స్వాతి వాళ్ళ అమ్మ? అంతేకా? మన అమ్మాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చేస్తుంది కదా, హైదరాబాద్ లో. మాట్లాడు. ఈ నెంబర్ ఉండాలి. సరే, ఒక పని చేస్తానమ్మా, మీకు నంబర్ పెడుతున్నాను. నేను ఒక అమ్మాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చేస్తుంది హైదరాబాద్ లో. వాళ్ళతో మాట్లాడండి మీరు, సరేనా? మీ అబ్బాయి కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చేస్తున్నాడు కాబట్టి ఇద్దరు మాట్లాడుకోండి. నేను నంబర్, ఆమె కూడా స్క్రీన్ లో ఉంది, నా మాట ఆమె వినటం లేదు. సరే, నేను నంబర్ పెడుతున్నాను. ఆ వచ్చి మీ బాబు గణేష్, November 95.
ఓకే. ఆ, ఇప్పుడే మాట్లాడి చెప్పండి. వాళ్ళది ఇక్కడ నందిగామా? అర్థం. కానీ అమ్మాయి వాళ్ళ హైదరాబాద్ లో కదా, బ్యాంక్ లో కదా చేస్తుంది. మొన్న అమ్మాయి చెప్పింది నాకు, బ్యాంక్ జాబ్ వచ్చిందండి అని చెప్పింది హైదరాబాద్ లో. సరేనా? మాట్లాడండి, మాట్లాడి నంబర్ పంపించాను మీకు, చూడండి, మాట్లాడి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరు మాట్లాడాలి? క్లోజ్ చేద్దామా? టైం అయిపోయింది కదా, భోజనాలు, మీకు భోజనాలు టైం అయింది, నాదంటే లేట్ అయినా పర్లేదు. ఇంకెవరన్నా ఉంటే చెప్పండి నంబర్లు తీసుకోవడానికి. ఈ సింబోతుల రమేష్ గారు వచ్చారు, ఇది వింటున్నారు ఏమన్నా? మీకు ఏమన్నా చెప్పలే? ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు, ఏం జరుగుతుంది అనేది చెప్పడం లేదు. నాది సండే, నా మొబైల్ మీరు ఎప్పుడు నాకు వాట్సాప్ కాలే చేయండి. ఆ, ఎందుకంటే నా దగ్గర వాయిస్ కాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాట్సాప్ కాలే చేయండి. ఇచ్చిన ఇచ్చిన మ్యాచ్ ని ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఫోన్ చేసి చెప్పండి, ఇలా జరిగింది సార్, అలా జరిగింది, లేదా సండే వచ్చినప్పుడు చెప్పండి. అది చెప్పి నెక్స్ట్ వేరే మ్యాచ్లు తీసుకొని ముందుకెళ్ళండి. కొంచెం మ్యాచ్ని ప్రాసెస్ చేయండి, స్పీడ్ గా చేయండి, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకండి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఉంటాయి, మీ మీడియం ఉండాలి. జ్యోతిష్యం అనేది అది ఎంతవరకు నమ్మాలి అంటే దానికి పెద్ద సబ్జెక్ట్ ఉంది. నాతో మాట్లాడండి, మీకు జ్యోతిష్యం నేను చెప్తాను ఏం జరుగుతుంది అనేది. ఆ జ్యోతిష్యం మీద మ్యాచ్లు వదులుకోమాకండి, అది చాలా తప్పు అవుద్ది. ఎందుకంటే టైం దాటిపోయినాక మీరు మళ్ళీ బాధపడతారు. ఓకే. సరే అయితే మరి క్లోజ్ చేద్దామా? ఎవరన్నా నాకు మ్యాచ్ కావాలా? చెప్పండి. ఎవరో కాల్ చేశారు ఇప్పుడే. ఆయనకి పెట్టాను మీకు మ్యాచ్, నేను పెట్టాను కదా, మాట్లాడారా? ఇప్పుడే మాట్లాడారు. ఇప్పుడు దాకా స్క్రీన్. ఓకే. ఎవరో చెప్పారు కదా, వాళ్ళు కాల్ చేసేసి. ఓ ఓకే, ఓకే. అయితే ఇప్పుడు దాస్ కృష్ణారావు గారు అంటే ఇప్పుడే మన స్క్రీన్ లో ఇప్పుడు దాకా మాట్లాడారు, ఆయన హైదరాబాద్ లో సెటిల్ అయి ఉన్నారు వాళ్ళు. మాట్లాడండి, సరేనా? ఇంకా నెక్స్ట్. సరే. ఓకేనా సార్? అందరూ క్లోజ్ చేద్దామా? ఎంత అయింది? 12:30 అయింది ఆల్రెడీ. ఇంకెవరన్నా ఏమన్నా చెప్పాలి అంటే చెప్పండి, లేకపోతే క్లోజ్ చేస్తాను నేను. మా భర్త స్వాతి భర్త స్వాతి వినిపిస్తుందమ్మా? స్వాతి వాళ్ళ మదర్ మీకేమన్నా వినిపిస్తుందా నేను చెప్పేది? నేను ఇప్పుడు చెప్పండి సార్, ఎవరు? సార్ నేను ప్రారంభ చెప్పండి సార్, మీరు అసలు ఏం మాట్లాడలేదు, పేరయ్య సార్ పెద్దోళ్ళు. ఎవరు లైన్లోకి తాగుతూ ఉన్నాయి. మనకి మన సంస్థలో పెద్ద వయసులో ఉన్నటువంటి మన సీనియర్ వెటరన్ అంటారు, సీనియర్ మన పేరయ్య బొడ్డు గారు, నెల్లూరు. వీళ్ళు వాళ్ళ మనవడికి అంటే కూతురు బిడ్డ కదా సార్, అవును సార్, అవును సార్. ఆ మ్యారేజ్ చేయాలని చూస్తున్నారు మీరు. ఆ, వాళ్ళు వాళ్ళు కుటుంబ పరంగా మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు, నెల్లూరులో సెటిల్ అయిన ఫ్యామిలీ. మీరు ఎవరైనా అబ్బాయికి 40,000 రూపాయల నెలకి అతనికి వస్తుంది, మీరు ఎవరైనా అతనితో మాట్లాడాలి అంటే నా దగ్గర నంబర్ తీసుకొని మాట్లాడండి, సరేనా? చెప్పండి సార్, పేరయ్య గారు చెప్పండి. పేరయ్య గారు చెప్పండి. సరే, సరే. ఒక్కోసారి సిగ్నల్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మరి అయితే మనం వెళ్ళిపోదామా? క్లోజ్ చేస్తున్నాను. ఎవరైనా ఏం చెప్పాలా? క్లోజ్ చేసే క్లోజ్ చేసే సమయం వచ్చేసింది. ఎవరు అడుగుతున్నారు? సింబోతుల రమేష్ ఏదో మెసేజ్ పెట్టాడు నాకు, ఓకే అనేసి. మీరందరూ కూడా నాతో ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఎందుకంటే మ్యాచ్ తీసుకున్న తర్వాత నాకు తెలియాలి ఏం జరుగుతుంది, మీరు కరెక్ట్గా వెళ్తున్నారా లేదా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటివి, మీరేం కోరుకుంటున్నారు, ఏమైనా పొరపాటు చేస్తున్నారా? మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్లో బతుకుతా ఉంటే మ్యాచ్ సెట్ కాదు, మీరు టైం వేస్ట్ చేసుకుంటారు అనమాట. అప్పుడు నేను కొంత కౌన్సిలింగ్ అనేది చేస్తాను, అది న్యాయంగానే ఉంటుంది ఆ కౌన్సిలింగ్. అధర్మంగా కౌన్సిలింగ్ చేయను, కరెక్ట్గా చేస్తాను. అంటే అసలు సమస్య ఏంటి, ఏంటి మీ మీ బాధ, ఎందుకు మీకు మ్యాచ్ సెట్ కావటం లేదు, ఇంత టైం తీసుకుంటున్నారు అంటే మీరేం కోరుకుంటున్నారు, మరీ ఎక్కువ చూస్తున్నారా? అంత అవసరం అంటే ఇప్పుడు చూడండి,
నేను చెప్తానే ఉన్నాను. మొదటి నుంచి సంస్థలు ఏం చెప్పానంటే, మీరు ఒక మ్యాచ్ సెటిల్ చేసుకోవాలి అంటే మీరు ఏ వేలో వెళ్ళాలనుకుంటున్నారు, ఏం చూస్తున్నారు, మీరు ఏం కావాలి, మీకు ఫ్యామిలీ కావాలా, డబ్బు కావాలా, హైట్ కావాలా, అందం కావాలా, మంచి ఉద్యోగం కావాలా, సాఫ్ట్వేరే కావాలా, బ్యాంకులు. కొంతమంది అంటారు సార్ మాకు ఉద్యోగం ఉంటే చాలు సార్, ఆస్తులు పెద్ద అవసరం లేదు, అబ్బాయి నార్మల్గా ఉన్నాడు, అమ్మాయి ఇద్దరు నచ్చుకున్నారు, ఓకే సార్ అంటారు. కొంతమంది అంటారు సార్ మాకు ఇంత ఆస్తులు ఉన్నాయి కాబట్టి మాకు ఇంత ఆస్తులు కావాలి అంటారు. మేము అలాంటి మ్యాచ్. కొంతమంది అంటారు మాకు సాఫ్ట్వేరే కావాలి సార్, మా అమ్మాయి సాఫ్ట్వేర్ చేస్తుంది, సాఫ్ట్వేరే కావాలంటారు. కొంతమంది అంటారు మా బ్యాంక్ చేస్తుంది సార్, ఆ అబ్బాయి లేదా అమ్మాయి బ్యాంక్ ఉద్యోగం, అబ్బాయికి బ్యాంక్ ఉద్యోగమే కావాలి అంటారు. సో ఇలా కొంతమంది హైట్ల మీద ఇరుక్కో ఉన్నారు, కొంతమంది జ్యోతిష్యం అంటారు, కొంతమంది శాఖ పట్టింపులు ఉన్నాయి, చాలా మంది శాఖల్లో ఇరుక్కో ఉన్నారు. ఇప్పటికీ కూడా నా నా మైండ్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళు నాకు శాఖే కావాలి, ఈ శాఖ వాళ్ళే కావాలి అన్నోళ్ళు ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. ఆ? కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి సార్, కొంతమంది యాదవుల్లో కన్వర్ట్ అయి ఉన్నారు, బాప్టిజం తీసుకొని ఉన్నారు. వాళ్ళకి మ్యాచ్లు ఎలా సెటిల్ అవుతాయి? ఆ? మా అమ్మాయి బాగానే ఉందండి, మా అమ్మాయి గుడికి వెళ్తుంది, నేనే బాప్టిజం తీసుకున్నాను అంటారు. మరి ఆ అమ్మాయిని, అది సమస్య ఏంటంటే మీరు పొరపాటు చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి మ్యాచ్ చేయాలంటే తలకాయ తల కిందకు పైకి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీరేదో చిన్న పొరపాటు చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళకి సర్ది చెప్పాలి, వాస్తవం చెప్పే పెళ్లి చేయాల్సి వస్తుంది. వాస్తవం ఎందుకు చెప్పాలి అంటే, అయ్యో నేను బాప్టిజం తీసుకున్నానండి, ఆ, కానీ అమ్మాయి గుడికి వెళ్తా ఉంటారు, వాళ్ళు మారలేదండి అని వాళ్ళకి వాస్తవం ముందుగా చెప్పాల్సి వస్తుంది. చెప్పలేదు అంటే మళ్ళీ రేపు తలకాయ నొప్పులు వస్తాయి మీకు. ఎన్ని మైండ్లో పెట్టుకోండి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, మ్యాచెస్ షెడ్యూల్ చేయండి. మీరు నాతో టైం టు టైం డిస్కషన్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి, మ్యాచ్లు తీసుకుంటా ఉండండి. ఎన్నో మ్యాచ్లు వస్తూ ఉంటాయి నా దగ్గరికి, మీరందరూ మీరే ఇస్తూ ఉంటారు, డొనేట్ చేస్తూ ఉంటారు, సంస్థలో సభ్యులే పంపిస్తూ ఉంటారు. కాకపోతే వాసు యాదవ్ ఏం చేస్తారంటే ఒక సండే కూర్చొని మీకు టైం ఇచ్చి, ఎందుకు కూర్చోవాలి అంటే మీకు చెప్పాను, నేను చాలా మంది చెప్పి అడిగారు నన్ను, ప్రొఫైల్ పెట్టినివ్వండి అంటే, పెడితే బిజినెస్ జరిగదు, ఆడ ఏం జరుగుద్ది, నేను ఉన్నాం కదా, మనం అందరం ఆదివారం కూర్చుందాం, మాట్లాడదాం, మ్యాచెస్ సెటిల్ చేద్దాం. ఆడ ప్రొఫైల్ పెడతా ఉంటే వాళ్ళు తీసుకెళ్లి కాపీ కొట్టి బిజినెస్ చేస్తూ ఉంటారు, అది కాకూడదనే నేను ఇట్లా ఆదివారం కూర్చొని మనమే టైం ఇస్తే, దీనివల్ల ఏమవుద్దంటే మీకు కొంత మీ యదువంశ సోదరులు ఎక్కడెక్కడ ఉన్నారు పరిచయాలు అవుతూ ఉంటాయి, మీరు మాట్లాడుకుంటారు, ఒక నెట్వర్క్ ఉంటుంది, మీకు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు అనే ఒక మంచి, దీనివల్ల నాకు సమాజంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుస్తాయి. నేను చెప్పాను జ్యోతిష్యం ఒక పెద్ద సమస్య ఉందని మీకు ముందే చెప్పాను. దాన్ని నేను రేపు జ్యోతిష్యం క్లాస్ ఉందని చెప్పాను, ఉచితంగా రండి, నేర్చుకోండి, సమాజం నేర్చుకొని సమాజానికి సహాయం చేయండి. సరే, ఎవరు ఈ మగ వంశీకృష్ణ ఈ అబ్బాయి? కెనడా అమెరికా మ్యాచ్లే కావాలంటా ఉన్నాడు, అదే కదా సార్ మీరు అడిగింది నన్ను? మీ ప్రొఫైల్లో రాశారు అదే. హలో, మవ్వా వంశీకృష్ణ. సరే అయితే ఎవరన్నా మాట్లాడాలా? మరి క్లోజ్ చేద్దామా? లాస్ట్ అడుగుతున్నాను, క్లోజ్ చేయమంటే క్లోజ్ చేస్తాను. ఎవరికన్నా ఇంక చెప్ మీకు పెడతానమ్మా తప్పనిసరి. మీరు చూడండి, మీరు నా మాట ఒకటి వినండి. మీరు నన్ను ఇసిగిచ్చి నంబర్లు తీసుకోండి, నేనేం ఫీల్ గాను. ఒకవేళ అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూసేటప్పుడు లేట్ అవుద్దిలే అని నేను పర్సనల్గా మళ్ళీ నాకు ఫోన్ చేసినప్పుడు ఇద్దాం అనుకుంటాను కదా. అలాంటప్పుడు ఏంటంటే మీరు మీ ఓపెన్ ప్లాట్ఫామ్లో చెప్తున్నాను, మీరు నన్ను ఏ టైంలో ఫోన్ చేసినా నేను ఆ టైంలో ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తర్వాత అయినా ఫోన్ చేస్తాను. ఆ రోజు రాత్రి క్లోజ్ అయ్యే ముందుగా నేను మీతో మాట్లాడి నంబర్ తప్పనిసరిగా ఇస్తాను. అయ్యో ఈ టైంలో ఆయనకు ఫోన్ చేస్తే బిజీగా ఉంటాడు ఏమనుకో, నన్ను నన్ను గురించి మీరు ఆలోచించమాకండి, నా గురించి మీరు, మీ పని జరగటం నాకు ముఖ్యం. మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేయండి, ఎక్కువ నాకు ఫోన్ చేసి తీసేసుకోండి నంబర్లు. అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీకు ఇక్కడ మాట ఇచ్చాను, చూస్తానమ్మన్నాను, నేను మర్చిపోయాను అనుకో, మీరు నాకు ఫోన్ చేసి తట్టాలి. ఎందుకంటే మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను, నేను బిజీగా ఉంటుంది లైఫ్ అంతా, రోజు ఏదో ఒక కార్యక్రమంలోనే ఉంటుంది, మైండ్ అంతా తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఆ, అంటే ఒక గోశాలకి ఏదన్నా ఫండింగ్ అనో, గోశాలకి మేత కొనాలనో, లేకపోతే కోడింగ్ క్లాసులు ఈ 3 రోజులు చేయాలనో, లేకపోతే ఈ మధ్యలో జ్యోతిష్యం ఎవరో వస్తారు, ఫోన్ చేసుకొస్తారు, వాళ్ళు ఏదో అడుగుతారు వాళ్ళ జ్యోతిష్యం సమస్య ఇట్లా అని, దానికోసం కాసేపు వాళ్ళకి చెప్పాలి.
ఈ లోపల కాలేజీ పలానా అబ్బాయి మా అబ్బాయి సరిగా చదవటం లేదు సార్ అనో, లేకపోతే పలానా కాలేజీలో చేర్చాం ఆ కాలేజీలో సరిగా లేదు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అంటే, మీకు రోజు నేను క్లాసులు పంపిస్తా ఉన్నాను, కోడింగ్ క్లాసులు, నన్ను ఎందుకు అడగలేదు మీరు జాయిన్ చేసేటప్పుడు? సరే అవి చూడలేదు, మరి ఏం చూస్తారు? టీవీ సీరియల్ చూస్తారా? ఆ? సినిమాలు చూస్తారు బాగానే వెళ్ళేసి. మీకు నేను అంటే చెప్పేది బాగా అర్థం చేసుకోండి సార్. నన్ను నన్ను ఒక అబ్బాయి నన్ను మొన్న అడుగుతున్నారు, సార్ మీరు నాకెందుకు పంపిస్తున్నారా కోడింగ్ క్లాసులు, నాకేం అర్థం అవుతాయి? మీకెందుకు పంపిస్తున్నాను అంటే, ఎప్పుడు నాది నాది అనే స్వార్థంలో బతకమాకండి. మీకెందుకు పంపిస్తున్నాను అంటే, రేపు 10 మందికి చెప్తారు. ఎవరో అనాథ పిల్లలు చదువుకోవాలని ఉన్నారు వాళ్ళకి చెప్తారు. మీ ఇంట్లోనే సమస్య అయింది ఇప్పుడు. మీ అబ్బాయిని నేను కోడింగ్ క్లాసులు, ఉదాహరణకి ఒక ఒక ఉదాహరణ చెప్తాను. నా ఫ్రెండ్, నా చిన్నతనపు నా బాల్య స్నేహితుడు నా ఇంటికి వచ్చి మా అబ్బాయిని మంచి కంపెనీలో పెట్టించరా అని నన్ను అడిగాడు. నేను మీ అబ్బాయితో నాతో మాట్లాడిచ్చు అని చెప్పాను. అబ్బాయితో మాట్లాడాను. నాకేం తెలిసింది అంటే, అబ్బాయి జావా స్క్రిప్ట్లో పనిచేస్తున్నాడు. అంటే మొదటి నుంచి కూడా జావా స్క్రిప్ట్లోనే ఉన్నాడు. అంటే మీకు కోడింగ్, కొంచెం కోడింగ్ భాష అర్థం కాకపోవచ్చు. బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అంటారు. ఇతను బ్యాక్ ఎండ్కి జావా స్క్రిప్టే వాడుతున్నాడు, ఫ్రంట్ ఎండ్కి జావా స్క్రిప్టే వాడుతున్నాడు. రేపు కంపెనీ మారాలి అంటే, మార్కెట్ ఎలా ఉంది అంటే, బ్యాక్ ఎండ్ అంటే జావా, ఎక్కువ జావా వాడాలి, లేదా పైథాన్, ఇప్పుడు పైథాన్ డెవలప్ అవుతుంది. ఆ అబ్బాయి ఏంటంటే నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ లేకుండా అంతా ఒకే కంపెనీలో చేస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు కూడా. జావా స్క్రిప్ట్లోనే ఉన్నాడు. కానీ బ్యాక్ ఎండ్ జావా స్క్రిప్ట్ వాడే బదులు మన జావా వాడితే అతను కంపెనీ స్విచ్ అవ్వటం ఈజీ అవుద్ది. వాడికి నేను నా సంస్థ స్టార్ట్ అయిన కాడి నుంచి క్లాసులు పంపిస్తానే ఉన్నాను. ఎందుకు చెప్పలేదు నీ కొడుక్కి? ఇప్పుడు వచ్చేసి నాకు నా మీద అలిగి నాతో పలకకుండా ఉంటే నేనేం చేయగలను దానికి? ఇప్పుడు కంపెనీ మారాలి అంటే, ఒక పెద్ద కంపెనీకి వెళ్ళాలి అంటే కంపెనీ నేను ఇంటర్వ్యూ తీస్తుంది. ఇంటర్వ్యూ చేయకుండా రికమెండేషన్ల మీద సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు రావు. ఓకే, అయ్యేది అంటే మేనేజ్మెంట్ పోస్టులు, ఏదన్నా ఆర్గనైజ్ చేస్తున్నారు అలాంటి వాడు ఓకే, కానీ సాఫ్ట్వేర్లో కోడింగ్ వాళ్ళే రాయాలి. అలాంటప్పుడు ఒక కంపెనీ మారాలి అంటే బ్యాక్ ఎండ్ జావా కావాలి. మీ కొడుకు జావా నేర్చుకోలేదు, 6 నెలలు నేర్చుకొని రమ్మను అని చెప్పాను నేను. ఎందుకంటే బ్యాక్ ఎండ్కి జావా స్క్రిప్ట్, ఫ్రంట్ ఎండ్కి అదే వాడితే కుదరదు అనమాట. అది మీకు అంటే ఇక్కడ తెలియకపోవచ్చు, ఐడియా చెప్తున్నా. సో నా ఫ్రెండ్కి నేను ఈ సంస్థ స్టార్ట్ 2023లో నుంచి కోడింగ్ క్లాసులు స్టార్ట్ అయ్యి అతనికి అందరికి వెళ్తా ఉంటాయి కోడింగ్ క్లాసులు. అందరు కోడింగ్ క్లాసులు వెళ్తాం, మీరు ఎందుకు చూసుకోలేదు? మొన్న ఆయన ఫోన్ చేసి మా మా అబ్బాయిని చెన్నైలో చేర్పించాను సార్, కాలేజీ బాగలేదంట అక్కడ అంత. మరి మీరు కోడింగ్ క్లాసులు ఎప్పటి నుంచో పంపిస్తున్నాను, మీరు నాకెందుకు ఫోన్ చేసి అడగలేదు? సార్ చెన్నైలో ఈ కాలేజీలో జాయిన్ చేయించమంటావా వద్దా అని. అంటే మీకు పంపించే క్లాసులు మీరు చూడరు. మీకు నేను ఏదన్నా పంపిస్తున్నాను అంటే నా దగ్గర నుంచి మీకు ఏం వస్తాయి? నా కోడింగ్ క్లాసులు వస్తాయి, జ్యోతిష్యం గురించి ఒక క్లాసులు వస్తాయి. ఎందుకు వస్తాయి? మీరు జ్యోతిష్యంలో పట్టి వాటిలో మునిగి తేలుతున్నారు కాబట్టి మీకు ఆ క్లాసులు పెడతా ఉంటాను. లేదు, దోషాల గురించి ఏదన్నా వస్తాయి, సరే మీరు తెలుసుకుంటారు, కర్మదోషాలు ఇవి ఉంటాయి, అందు తప్పించుకోవడానికి ఏదో కొంచెం దోషాలకి మీరు సహాయం చేస్తారని. లేదు అంటే మన పరిచయ వేదిక గురించి డిస్కషన్ నడుస్తూ ఉంటాయి. ఇంతకు తప్పితే నేనేమన్నా ఏం పంపించను, అంతా మనకు ఈ సోషల్ మన సర్వీస్కి సంబంధించి వస్తాయి. అది మీరు ఎలా వాడుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంటుంది. అంతేగాని నాకు ఫోన్ చేసేసి పలానా కాలేజీల్లో చేర్చాను అక్కడ ఏం బాగలేదు అంటే, మీరు నిన్న ఒక పాప ఒకరు ఫోన్ చేశారు, మా అమ్మాయికి హాస్టల్ సీట్ కావాలి, ఆ, హాస్టల్లో చేర్పించాలి 7వ తరగతికి అండి అన్నారు. నేను ఎక్కడో సహాయం తీసుకొని నెల్లూరులో ఒక హాస్టల్ సీట్ ఇప్పించాను. ఆయన మహానుభావుడు, నేను అడంగంలోనే సహాయం చేశాడు. ఇదంతా మీ నెట్వర్క్ వల్ల సాధ్యం. మీరందరూ ఇక్కడ నాతో కనెక్ట్ అవుతున్నారు. ఒకరికి సహాయం కావాలి అంటే నేను ఇంకొకరిని అడుగుతాను. నేను అడుక్కుంటాను వాళ్ళని, సార్ ఈ ఈ పాపకి హాస్టల్ సీట్ ఇప్పించండి. అనంగులోనే ఆ మహానుభావుడు సహాయం చేశాడు. సో ఇదంతా ఏంటంటే రాబోయే కాలంలో ఇదంతా మీరు ఒకరికొకరికి సహాయం జరుగుతుంది, సహాయం చేసుకోవాలి. మనిషి మానవ జన్మ ఎత్తిన తర్వాత సహాయమే మానవ సేవే మాధవ. సహాయం చేసే మీ మంచి మనసు ఉంటే భగవంతుడు అదే మీ మీ కుటుంబానికి శ్రీరామ రక్ష. 10 మందికి సహాయం చేయండి, మాట సహాయం చేయండి. అంతేగాని వాసు అన్నయ్య చెప్పాడని డబ్బులు ఇచ్చేసి, అన్నయ్య మీరు చెప్పారు సహాయం చేశాను, లక్షలు ఇచ్చాను, వాడు తిరిగి లేదని నన్ను అడగము అక్కడ మళ్ళీ. ఎందుకంటే డబ్బు విషయంలో ఈ ఈ సమాజం ఎలా ఉంది అంటే, తీసుకోవటమే కానీ ఇచ్చే పరిస్థితులు ఉండవు.
మిమ్మల్ని దాటి ఆర్థికంగా కాదు ఏదన్నా, అది కూడా బ్యాంకులో లోన్లు ఇప్పించారంటే ఇరుక్కుంటారు మీరే, ఎందుకంటే సంతకాలు పెడతారు వాళ్ళు, ఆ లోన్లు వాళ్ళు తీర్చరు. అలాంటి వాటిలో ఆర్థిక లావాదేవీల్లో ఇరుక్కోమాకండి, ఓకే? మిగతా విషయాలన్నీ ఓకే. అది కూడా చూడండి, ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మంచి వాళ్ళ, అంతేగాని ఇరికిచ్చేసి కూర్చుంటారు అనేది కాదు. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఉదాహరణకి నేను ఒక కథ చెప్తాను. ఒక అతను గోశాల గడ్డి కొనాలి. నాకు తెలుసు గోశాల గడ్డి కొనాలి అంటే పాత గడ్డి అయితే అది తింటే ఏమవుద్దంటే కడుపులో పురుగులు, అంటే కడుపు నొప్పులు వస్తాయి. అతని గడ్డి ఉంది అతని దగ్గర. ఆ గడ్డి కొనడానికి గోశాలకి ఆ కొనే ఆ సంస్థ పెట్టినటువంటి ఆయనే ఆ గడ్డి వద్దు అని చెప్తా ఉన్నాడు ఆయన. కానీ ఆయన నా దగ్గరకు ఫోన్ చేసుకొచ్చాడు. సార్ ఆ గడ్డి కొనటం లేదు నాది, నా గడ్డి పరిస్థితి ఏంటి ఆయన నన్ను అంటే, నేను ఆయన్ని అడిగాను. అడిగిన తర్వాత ఆయన ఏం చెప్పాడు, అది పాత గడ్డి అండి వద్దండి అంటే. నేను ఈయనకి చెప్పాను అది పాత గడ్డి అంటలేవయ్యా వద్దు అంటున్నారంటే, ఈయన రుజువు కోసం అడగబోయి నాకు ఫోన్ చేపించి, ఆయన అన్నాడు కదా మీతోటి పాత గడ్డి, మీరు ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసి చెప్పండి, నేను ఆయన ముందు నిలబడి ఉన్నాను అంటాడు. అంటే ఇప్పుడు నేను రుజువు చేసి వాళ్ళిద్దరు తగాదా పెట్టాలి. నేను అన్నాను, ఆయన అనలేదు అని చెప్పేసాను. ఎందుకు నేను ఇరుక్కోవాలి దాంట్లో? ఇప్పుడు ఆయనది కొనేవాళ్ళు గోశాలకు గడ్డి కొనాలంటే పాత గడ్డి ఎందుకు కొంటారు? డబ్బులు ఇస్తున్నారు కదా మీకు. ఆ పాత గడ్డి కొని గోమాతలకు పెట్టి కడుపులో ఆ, అంటే కుట్టుగా నొప్పిగా ఉంటే మళ్ళీ మందులు వాడాలి, డబ్బులు అవుతాయి. అతను ఎవరు కొనరు పాత గడ్డి, నేను కూడా కొన్నాను. సో అక్కడ ఏం జరిగింది స్టోరీలో, అక్కడ అతను నేనుండి సాక్ష్యాలు చెప్పాలి. నేను అందుకని ఆయనకి చెప్పాను, ఆయన అనలేదయా మాట అన్న. సరిపోయిలా ఎందుకు? ఇప్పుడు లాగకూడదు ప్రతి ఒక్కటి కూడా, ఇట్లా ఉంటది. అందుకని ఏదన్నా చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సరే అయితే మనం క్లోజ్ చేద్దామా ఈరోజు? అయిపోతుంది, క్లోజ్ అవుతా ఉంది. ఇంకెవరన్నా అడగాల? సరే అయితే ఓకే. జై హింద్. అయితే ఒక్కసారి అందరు జై హింద్ చెప్పండి. జై హింద్. జై హింద్ అన్న అంటారో లేదో చూద్దాం. కొంతమంది ఇంటానే ఉన్నారు, అసలు మాట్లాడటం లేదు. ఎవరు చెప్తారు జై హింద్? అందరిలో కల్లా పెద్ద పెద్ద ఆయన మన బొడ్డు పేరయ్య గారు, ఆయన ఇంటా ఉన్నారు. సింబోతుల్ రమేష్ ఆయన ఇంటానే ఉన్నాడు, మాట్లాడలేదు ఒక్క మాట కూడా. ఆ వియ్యప్ప కళ్యాణి మేడం మన చెల్లెలు ఉంది విశాఖపట్నం నుంచి. ఏంటి జై హింద్ చెప్పడానికి కూడా కష్టంగా ఉంది, జై హింద్ చెప్పడం. ఆయన వేరే ఒక నంబర్ ఇస్తే వాళ్ళు మాట్లాడారు. మనం ఎట్లుంటాం అబ్బాయి కోసం వేరే వాళ్ళకి చెప్పారు, వాళ్ళు మాట్లాడారు. ఏదైనా ఉంటే మాకు చెప్పండి సార్, సంబంధాలు వాళ్ళకి చెప్తే చెప్పండి. వాళ్ళకి చెప్ప వాళ్ళు అబ్బాయికి వెళ్ళవట్లేదు. మీకు ఏదైనా అమ్మాయి